Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇప్పుడు మీ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరు హీరోయిన్స్ అంటే రోజా వీళ్ళంతా మీరంతా ఒకే టైమా? నాకన్నా సీనియర్స్ వాళ్ళంతా. ఒక 4, రోజా 5 ఇయర్స్. గారు 4-5 ఇయర్స్, మీనా, రోజా వీళ్ళంతా నేను వచ్చేటప్పుడే వాళ్ళు ఆల్మోస్ట్ హీరోయిన్స్. ఓకే. అప్పుడు పీక్ లో ఉండే హీరోయిన్స్. ఓకే. మీనా గారు, రోజా వీళ్ళంతా అంతా నాకన్నా చాలా మీరు సీనియర్స్. వచ్చినప్పుడు మీ బ్యాచ్ ఎంత ఎవరు? నా బ్యాచ్ హీరోయిన్స్ అంటే ఎవరు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంటే పెద్దగా నాకు హీరోయిన్స్ టచ్ లేదు కాబట్టి నాకు తెలియలేదు. అది 20s లో 2000 లో ఎవరు వచ్చారు? 2000 అన్నమాట. 96 హిట్లర్ అన్నప్పుడు అప్పుడు నేను చిన్న అమ్మాయి. ఇప్పుడు మీ టైంలో హీరోయిన్స్ కి డిమాండ్ అలానే ఉండేది అండ్ చెల్లెల క్యారెక్టర్లకి అంతే డిమాండ్ ఉండేది, అమ్మ క్యారెక్టర్లకు కూడా డిమాండ్ ఉండేది అండ్ ఇంకొకటి కాంపిటీషన్ గా ఉండేది. బట్ మీనా వచ్చిన టైంలో అదే మాకు కాంపిటేటివ్ అవుతుందేమో, మా క్యారెక్టర్స్ కి ఏమో లాగేసుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్న ఆర్టిస్టులు లేరా? రాశి గారు ఉన్నారు. ఆ, రాశి గారికి నాకు 2-3 ఛాన్సెస్ వచ్చినప్పుడు రాశి హీరోయిన్ గా చేశారు. నేను హీరోయిన్ వద్దనుకున్నాను. ఓకే. ఒకే ఫిలిం కి ఇద్దరం కూడా ఆడిషన్, తనకి గుర్తుందో లేదో. ప్రేయస్ రావేనా కొంపదీసి? ఆ? ప్రేయస్ రావేనా శ్రీకాంత్ గారిది? కాదు, ఫస్ట్ విజయ్ తో చేశారు రాశి. ఆ, విజయ్ కుమార్ గారు సన్ ఉన్నారు కదా, అరుణ్ విజయ్. అరుణ్ విజయ్ అప్పుడు అంతకు ముందు మరి చేశారా నాకు తెలియదు. రాశిను నేను కూడా వెళ్ళాను మామూలుగా అక్కడికి. వాసు గారు పిలిస్తే వాసు గారి దగ్గరికి వెళ్ళాను. హీరోయిన్ అంటే వద్దులేండి అనుకున్నాను నేను. తర్వాత రాశి అంటే నేను హీరోయిన్ అనుకున్నాను కానీ అదే ఐఎమ్ నాట్ కంఫర్ట్ అనమాట. అది లిమిటెడ్ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని మైండ్లో కొంచెం రూల్స్ ఉండేవి. ఆ రూల్స్ ఉండే దానివల్ల వాళ్ళు పెద్ద వాళ్ళు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది మనం చేయాలి కానీ మనం చెప్పింది వాళ్ళు చేసేంత రేంజ్కి మేము ఇంకా అప్పటికి ఎదగలేదు. ఓకే. సో మనం రూల్స్ అనేది పెట్టుకున్నాం. కొన్ని రూల్స్ అయితే నేను పెట్టుకున్నాము. ఇలా అయితేనే చేస్తామండి, ఫ్యామిలీ సబ్జెక్ట్ అయితేనే చేస్తాము అనేసరికి ఆబ్వియస్గా ఏంటి ఇప్పటికే ఏం రాకనే ఈ అమ్మాయి ఇన్ని రూల్స్ మాట్లాడుతోంది అని చెప్పేసి వాళ్ళకి ఆబ్వియస్గా అన్నిటికీ ఓకే అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో హీరోయిన్గా రావాలి అని అందుకని చెప్పి నేను ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత రాశి చేశారు అది. ఓకే. సో అందుకని ఇంకా ఆ తర్వాత హీరోయిన్ అంటే నేను వెళ్ళలే, ఆ జోన్కే వెళ్ళలేదు నేను. ఓన్లీ చెల్లెల క్యారెక్టర్ ఉంటే చెప్పండి, చెల్లెలు కూడా కాల్ షీట్ ఇస్తాను. చెల్లెలను కూడా నేను చెప్పలేదు. ఒక ప్రామినెన్స్ ఉండే రోల్ సినిమాలో, ఒక ప్రామినెన్స్ జనాలకి బయట వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుండాలి, అంతే నా కోరిక. ఓకే. సినిమా అయిపోయిన తర్వాత బయట వచ్చేటప్పుడు నేనే చెప్పుకోకూడదు అదో అక్కడున్నాను ఆ టైప్ ఆఫ్. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ స్క్రీన్ మీద సంపాదించిన దానికన్నా కూడా చిన్న స్క్రీన్ మీద సంపాదించింది ఎక్కువ మీనా కుమారి గారు. పేరు డబ్బులు రెండు. డబ్బులు అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు, కానీ ఎక్కడున్నా కూడా మనకి వర్క్ చేసిన దానికి డబ్బులు వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ గా సంపాదించాం. నాన్న సీఏ కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు, అలా ఏం లేదు, లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి. అంత లెక్కలు చూసేంత ఇచ్చేవారేం కాదు అప్పుడు. ఫస్ట్ లో మేము మా కమిటెడ్ లో కూడా పెద్ద అమౌంట్స్ ఏమి ఉండేది కాదు. బట్ ఇట్స్ ఓకే, మాకు ఒక ఆనందాన్ని ఇచ్చేది, మేము ఒక ఆర్టిస్ట్ అన్న తృప్తినిచ్చేది. పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉంటే అసలు డబ్బులు మీద అది ఇంట్లో వాళ్ళకి నెసెసిటీ మన ఇదే, కానీ టోటల్ గా మనం ఎంత సంపాదిస్తున్నాము ఎంత దాచిపెట్టుకున్నాం ఈ క్యాలిక్యులేషన్స్ మాకు తెలియదు. కాదు, మీ నాన్నగారికి ఉన్న క్లయింట్స్ లలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ మీరేనంట కదా, మీరు కూడా ఆయన క్లయింటే కదా? మా నాన్నగారు క్లయింట్ నేను కాదు. పెట్టుకున్నారా? మా నాన్నగారు కొంచెం త్వరగానే ఎర్లీగానే వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ 2007 లోనే ఆయన వెళ్ళిపోయారు. ఓకే. సో ఎక్కువ లేదు మా నాతో. సీరియల్ హీరోయిన్ ఎంత తీసుకున్నారండి రెమ్యునరేషన్? ఏవిఎం లోనే ఫస్ట్ స్టార్టింగ్ విత్ 3000 హీరోయిన్ పర్ డే కి. ఓకే. స్టార్టింగ్ ఏవిఎం అంటే మంత్ లో 30 days ఉంటది హీరోయిన్ అంటే. అంటే నేను అంటే కేరళ ఎక్కువ తీసుకున్నాను. ఏవిఎం మనకి ఫస్ట్ కమిట్ అయింది, బట్ ఆ తర్వాత నేను అదే ఏవిఎం లో 15 వరకు ఎదిగాను. ఓకే. అదేంటి పక్క తెలుగు అమ్మాయిలందరూ మన భాషలో కాకుండా పక్క భాషలో క్లిక్ అయ్యారు పాపం. ఎందుకంటే అది మనకి ఫస్ట్ ఇచ్చిన గుర్తించరు తెలుగు వాళ్ళని ఎక్కువ. నాకు తెలియలేదు, ఎందుకంటే చాలా మంది అలాగే అనుకుంటూ ఉంటారు. అలాగే నిజంగా కూడా సిచ్యువేషన్స్ కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు ఇదే తెలుగులో నేను హైదరాబాద్కి వెళ్ళి ఉంటే మరి ఎంత మాత్రం నాకు వచ్చి ఉండేది. అందరూ నన్ను షిఫ్ట్ అమ్మన్నారు, కానీ నాకు ఇక్కడ నేను బిజీగా ఉండడం వల్ల నాకు ఆ షిఫ్టింగ్ మైండ్కి రాలే. అంటే నేను ఇక్కడ ఒకవేళ ఖాళీగా ఉండి అక్కడ ఏమైనా అవకాశాల కోసం వెళ్ళాలి అనుకుంటే షిఫ్ట్ అయ్యేదాన్నేమో. ఇక్కడ నాకు ఆ ఫీల్ రాకుండానే నాకు బిజీగా ఉన్నాను నేను. ఎందుకంటే 15 days నేను మలయాళంలో చేసేదాన్ని,
15 days. అప్పుడు తెలుగు సీరియల్స్ కూడా మన చెన్నైలోనే జరిగేవి. జెమినీ వాళ్ళ ఏవిఎం సన్ 1 వాళ్ళ ఇక్కడే కలిపి. జరిగేది, రేడన్ ఇక్కడే జరిగేది, కవితాలే ఇక్కడే జరిగేది. మన ఇది కథ కాదు ఈటీవీకి వచ్చిన సీరియల్ ఇక్కడే జరిగింది. తర్వాత జానకి ఇక్కడే జరిగింది. ఎందుకంటే జెమినీ సీరియల్స్ అన్ని ఇక్కడే జరిగేవి. అవును. సన్ గ్రూపే కదా, అందుకని జెమినీవన్నీ ఇక్కడే జరిగేవి. సో ఆల్మోస్ట్ తెలుగు నాకు తెలిసి ఒక వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇక్కడ తెలుగు లేదు. ఈ మా టీవీ, మన జీ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి మనకి ఇక్కడ తెలుగు లేదు. అదర్వైజ్ అంతకు ముందు అంతా తెలుగు ఇక్కడే ఉండేది. ఓకే. ఫస్ట్ జెమినీ వచ్చింది కదా మనకి, జెమినీ అంతా ఇక్కడే జరిగేది. ఓకే. సో బాబు ఒక్కడే కదా? అవును. ఓకే. సో ఎందుకు ఒక్కడే చాలా అనుకున్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను, కెరియర్ ఓరియంటెడ్ గా ఉన్నాను. సో మాకు పెద్ద తెలియలేదు. సో ఇప్పుడు డాక్టర్. సో వాళ్ళ వైఫ్ డాక్టర్ ఇందాక చెప్పినట్టు. అవును. సో ఎలా తనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీకి రావాలని? డెఫినెట్ గా తనకి లేకపోయినా చెయ్యాలని. వాళ్ళ అమ్మగారికి బాబు రావాలని ఉంది. అంటే రావాలని అంటే ఏదో పెద్ద వచ్చేయాలి చేసేయాలని కాదు, వాళ్ళ పిల్లల ఇంట్రెస్టే కదా ఈ రోజుల్లో. బట్ తనకి కొంచెం ఉంది ఇంట్రెస్ట్, నాకు అనిపించింది. కానీ ఇన్ని సినిమాలు తీశారు కదా, అప్పుడులో సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎక్కువ ఉండేది, ఆ ఇంపాక్ట్. ఒకప్పుడు సింహాద్రి సినిమాలో కానీ వేణుమాధవ్ గారు కాళ్ళు ఏదో నొక్కితే ఫ్యాన్స్ అంతా పెద్ద గొడవ చేశారు వేణుమాధవ్ గారిని, నువ్వు కాళ్ళు దుత్తించుకుంటావు మా హీరో చేత అని. అలాంటిది ఇప్పుడు మీరు పెద్ద నాకు హీరోలతో జరిగింది. చేశారు కదా. నాకు చిరంజీవి జరిగింది. గారు, ఎందుకంటే హిట్లర్లోనే నాకు ఉండేదే ఒక డైలాగ్ అనుకుంటా, ఒకటో రెండో, మాక్సిమం 5 చెల్లెలు కదా, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడేవారు. దగ్గర తీసుకొని భుజగించడం తప్పితే పెద్ద ఏముండదు. ఒక టైంలో ఆయన నిన్ను నువ్వు దగ్గరికి రాకు, నేను చూస్తుంటే నాకు రాక్షసుడిలా ఉన్నావు అని, అది ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు ఎలా తిడతావు మా హీరోని, రాక్షసు రాక్షసుని రాపిల్లే ఏదో నేనేదో చాలా తప్పు చేసేసినట్టు, నేను చాలా దోషి అన్నట్టు అందరూ నన్ను ఒకలా చూడడం స్టార్ట్ చేశారు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఓకే. అంటే జనాలు, మనం అప్పుడంతా అంబాసిడర్ ఉండేది, ఫస్ట్ లో కార్లు వెళ్ళేటప్పుడు కార్ ఆపేశారు ఒంగోలు 50 days ఫంక్షన్ కి. ఫస్ట్ మమ్మల్ని ఇక్కడి నుంచి రమ్మన్నారు. వెళ్తున్నాం. ఒంగోలు నెల్లూరు సబ్ ఒంగోలు 2-3 వెళ్తుంటే కాదు, ఒంగోలు వచ్చి 100 days ఫంక్షన్ జరిగింది. సూళూరుపేటలో చిన్న ఫంక్షన్ జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు అప్పుడు. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాం, మేము సిస్టర్స్, నేను సపరేట్ గా కార్లో, నా కారు ఆపేశారు. 50 మంది చుట్టేశారు కార్ని. నువ్వు ఎలా తిడతావు దిప్ కిందకేనే చిరంజీవి గారిని రాక్షసుడు అన్నావు. రాక్షసుడు అన్నాను. అంటే వాళ్ళు ఎంత ప్రేమిస్తే ఆయన్ని, ఆ ఒక్క మాట కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారంటే. ఇంత వదిలేరా చివరికి? మేము దిగి కొంచెం రిక్వెస్ట్ చేసి వచ్చేసాం. ఈ సినిమా అండి అది వీళ్ళందరూ అదే చెప్తాను, కవచం ఉంది కాబట్టి కాపాడారు. చుట్టేశారు కార్ని. అప్పుడు ఆయన ఉన్నారు కార్లో. సో ఇప్పుడు అయితే హ్యాపీ లైఫ్ మొత్తం హ్యాపీగానే. సో ఇంత సక్సెస్ఫుల్ ఒక లేడీ యాక్ట్రెస్ లీడ్ చేయడం చాలా కష్టం ఫీల్డ్ లో. అది ఎటువంటి చిన్న మచ్చ లేకుండా ఇంత దూరం లాక్ రావటం అనేది చాలా గ్రేట్ అండి అది. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళని ఆ స్థాయిలో చూసి మనం వాళ్ళని చూడలేని స్థాయిలో ఉన్న ఆర్టిస్టులను చాలా మంది చూసి మన కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి ఇప్పుడు కూడా. అది చెన్నైని తలుచుకుంటే ఇంకా ఏడుపు ఎక్కువ వచ్చేస్తుంది అందరికి. అందరిని చూపించాం ఆల్మోస్ట్ మేము. బట్ మీరు సక్సెస్ఫుల్ గా లీడ్ చేసి అటు సినిమా, ఇటు సీరియల్, ఇటు ఫ్యామిలీ, అటు మదర్, అటు నాయనమ్మ రోల్ అన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులకి అండ్ సినిమా ఇండస్ట్రీకి, ఇప్పుడున్న డైరెక్టర్స్ కి? అయ్యో, ఎప్పుడు ఉండే వాళ్ళకి చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, ఎందుకంటే చాలా నేర్చుకునే వాళ్ళు అడుగు పెడుతున్నారు. బట్ నా కెరియర్ లో నాకు సంబంధించినంత వరకు నేను హ్యాపీగానే ఉన్నాను. మంచి రోల్స్ చేయాలని, ఇంకా ఏదో చాలు అనేది ఏమి అనిపించట్లేదు. మంచిగా ఇంకా మంచి సినిమాలో ఇంకా కొంచెం మంచి రోల్స్ వస్తే బాగుండేమో. ఎవరు ఫేవరెట్ హీరో? ఆల్ టైమ్ చిరంజీవి గారే. ఓకే. ఇప్పటికీ చెల్లెలు చేసే అంత అందం ఉంది మీ దగ్గర కూడా. సో ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మనసుకి ఫిక్స్ అయిపోయారు. అంటే ఏదో సినిమా, ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ సినిమా పరంగానే మనం హీరోస్ సినిమాలకు వెళ్తున్నాం కాబట్టి, చిరంజీవి గారిని వెంకటేష్ గారు కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఎక్కువ కాంబినేషన్ వచ్చేది, వచ్చినప్పుడు మాట్లాడేవారు, చాలా తక్కువ రోజులే వచ్చేది. కానీ చిరంజీవి గారితో అలా కాదు కాబట్టి ఏదో లోపల నుంచి ఒక ఉద్వేగం వచ్చేస్తుంది ఆయన చూసినప్పుడు, ఏదో అనేటట్టు వచ్చేస్తూ ఉంటుంది. సో మనము ఇంతవరకు గాడ్ గ్రేస్, డబ్బులు అనేది ఎంత మిగిలిపెట్టాము, ఎంత పోగొట్టుకున్నాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత చదువుకు పెట్టుకున్నాము, ఎంత మిగిలింది అనేది పక్కన పెట్టేస్తే, అది
మెయిన్ ఏంటంటే కెరియర్ పరంగా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఎక్కడ మీరు చెప్పినట్టు మచ్చ లేకుండా అలా జరిగిపోయింది జీవితం. సినిమాల్లో కొంచెం మంచి రోల్స్ చేస్తే ఇంకొక మెమరీగా ఉంటుంది, బాగుంటుంది అనేది ఒక ఆశ. సెకండ్ ఇన్నింగ్స్ సో డెఫినెట్ గా కానీ- రావాలండి. ఎందుకంటే ఇప్పుడు పిలిచేది కూడా ఆ మెయిన్ మేనేజర్స్ మనకి తెలియకపోవడమో, లేకపోతే చెన్నైలో ఉండడం వల్ల కాంటాక్ట్స్ లేకపోవడమో తెలియలేదు. బట్ ఒక్కటి రెండైనా మంచి రోల్స్ వస్తే ఈ జనరేషన్ కి ఒక సార్థకత వస్తుందేమో మనకి సో దాన్ని ఫుల్ఫిల్ చేయండి డైరెక్టర్స్ గారు. డెఫినెట్ గా ఎవరైనా అవకాశం ఉంటే. ఇప్పటికీ షూటింగ్ ఎక్కడ జరిగినా బాగా వస్తారా? ఇప్పుడు- చూడండి ఈ గ్యాప్ లో మాకు కూడా బాగా అలవాటు. ఇప్పుడు లేదండి. ఇప్పుడు వస్తారు, కానీ మా మామయ్య గారు ఉన్నారు కొంచెం ఏజ్డ్, ఆ. 100 years అయిపోయింది. సో ఫస్ట్ నాన్నగారు ఓ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఆయన? ఉన్నారు. 100 years సూపర్. తిరుపతిలోనే ఉన్నారా? తిరుపతిలో ఉన్నారు. ఓ ఆయన ఇప్పుడు- అక్కడ ఉన్నారు కాబట్టి అంత హ్యాపీగా ఉన్నారు ఆ చెట్ల మధ్య. అంటే ఇప్పుడు 5 years అయింది. సో ఇప్పుడు ఆయన బాధ్యత మొత్తం ఈయన తీసుకున్నారు, ఆయన చూసుకోండి. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ నేను. సూపర్. ఎనీహౌ ఇలానే హ్యాపీగా సంతోషంగా. నాకు మీ రోషన్ గారు వస్తున్నారని చెప్తేనే వచ్చారు, బయలుదేరి వచ్చారు. తిరుపతి నుంచా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే Sure. యాక్చువల్ గా తిరుపతిలో ఉంటారు. నేను చెప్పాను మీ ఇంటర్వ్యూ చాలా చూస్తున్నాను. Okay. నాకు మీరు ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల చూద్దామని వచ్చాను. కాబట్టి ఆయన అనుకున్నా. Thank you, నాకు కూడా sir. చెప్పలేదు, నిన్న సడన్ గా కాలింగ్ బెల్. రియల్ గా నేను చెప్పలేదు, ఎప్పుడు తెలియకుండా రాను. ఎప్పుడు వచ్చేటప్పుడు చెప్తారు. సడన్ ఎవరు ఇంత ఫోర్స్ గా కాలింగ్ బెల్ వేస్తున్నారే మన ఇంటికి వచ్చి, అంత అంత నైఫ్ ఒకటి స్టిక్ ఒకటి తీసుకొని. ఎవరైనా కింద వచ్చి ఉంటే కాలింగ్ మనకు ముందు ఫోన్ లో అప్డేట్ వస్తుంది, మనం ఓకే చేస్తేనే వాళ్ళు పైకి వస్తారు. ఇంత కాలింగ్ బెల్ టక 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 3 సార్లు ఫోర్స్ గా వేశారు. ఎవరు తెరిచి తిడదాము అని అనుకున్నాను. చూస్తే అయినా ఏంటి బావ చెప్పా పెట్టకుండా సడన్ విజిట్ అని. ఓకే, ఊరికే వచ్చాను, ఊరికే నేను చూడాలనిపించింది, నాకు కావాలని చెప్పాను. నన్ను కాదు మిమ్మల్ని థ్యాంక్ యూ చూడాలనిపించింది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ కుటుంబానికి మా సుమన్ టీవీ తరపు నుంచి ఒక చిన్న స్వీట్ బాక్స్. స్వచ్ఛమైన స్వీట్లకి ఫేమస్ అన్నమాట ఓలివ్. మీరు వినే ఉంటారు, హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఇది. ఓలివ్ సైడ్ నుంచి, సుమన్ టీవీ సైడ్ నుంచి మీకు ఒక స్వీట్ బాక్స్. మీరు మాత్రమే తినండి. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టేస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. ఆయన స్వీటే తినకూడదు, అవునా? మీ ప్రేమ మీద తినేస్తాను. తినేస్తారు. తినేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ Thank మీ you so ఇద్దరికి. much, రోషన్ థ్యాంక్ యూ గారు. సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.